ఇతను కౌలు రైతు 16 ఎకరాలు వేసాడు. దాంట్లో వేరుశనగ 6 ఎకరాలు వేసాడు. పత్తి, మొక్కజొన్న. అది ఈ వర్షానికి భారీ వర్షాలు కురవటంలో పంట చేతికొచ్చే ముందు నష్టపోయింది. ముందు కౌలు రైతు మాట్లాడతాడు. నా పేరు గంగులు సత్యనారాయణ. పంట పీకిన తర్వాత వర్షం వచ్చింది. వర్షం వచ్చి మొత్తం కొట్టుకుపోయిందండి. నానిపోయి 3 రోజుల వర్షానికి మొలకలు వచ్చేసింది వేరుశనగ మొత్తం. పత్తి కాయల్లోనే మొలకలు వచ్చేసిందండి. పత్తి 4 ఎకరాలు వేసానండి. వేరుశనగ 6 ఎకరాలు వేసానండి. ఉన్నది మొక్కజొన్న. ఇప్పటికి మొత్తం 10 లక్షలు పెట్టుబడి పెట్టానండి. 10 లక్షల్లో 1 రూపాయి రాలేదండి. ఇప్పటికి అధికారులు వచ్చి ఫోటోలు తీసుకెళ్లారు కానీ ఏమి వస్తాయి కట్టాలి అని చెప్పలేదండి. వస్తే మీ దయా లేక లేదన్నారు. ఇతను కౌలు రైతు 16 ఎకరాలు కౌలు తీసుకున్నాడు. ఇప్పుడు 10 లక్షలు పెట్టుబడి పెట్టాడు. దీంట్లో 6 ఎకరాలు వేరుశనగ. ఇక కాయలు కోసి కాటా వేయటం పరిస్థితుల్లో పన మీద వర్షం పడింది. 3 రోజులు 4 రోజులు వర్షంలో తడవటంలో ఇగో ఈ కాయలన్నీ కూడా మొక్క రావటం జరిగింది. ఈ కొయ్యటానికి కూడా పనికిరాని పరిస్థితుల్లో మళ్ళీ దీని మీద వరదపడి బూడిపోయి కొంత లెక్క చికాకైంది. మళ్ళీ దీన్నంతా ఒక 200 మంది కూలీల్ని ఈ 3 రోజుల నుంచి పెట్టి ఈ పీకి దులిపి ఇంకా కొద్దిగా ఆసుండి ఎండబెట్టుకుంటున్నాడు. ఈ మధ్యకాలంలో వర్షం పడలేదు. పంట చేతికొచ్చినప్పుడు సర్వనాశనం చేసింది. దీన్ని వెంటనే ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ తరఫున మేము కోరుతున్నాం.